మేడం నమస్తే. నమస్తే. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అలాంటి నాయకుడు లేనందుకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మనందరికీ కూడా తెలుసు. యుగ పురుషుడు. అలాంటి వాడు అటు యాక్టింగ్‌లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక నవశకానికి నాంది పలికిన వ్యక్తి. తెలుగువారికే దేశం మొత్తంలో కూడా తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీకి ఈరోజు నేను పనిచేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన అమలు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి మేడం? మొత్తం చాలామంది రాజకీయ నాయకులు మహిళా అభ్యున్నతి కోసము లేకపోతే మహిళలను ఉద్ధరిస్తామని మాట్లాడిన వాళ్ళని చూసాం. కానీ నిజంగా మహిళల పట్ల నిబద్ధతతో మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయనతోనే స్టార్ట్ చేయడం చెప్పడమే కాకుండా ఆయన అమలు చేసిన ఫస్ట్ వ్యక్తి ఆయన రాజకీయాల్లో. ఎందుకంటే స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండాలని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆస్తిలో సమాన భాగం ఇచ్చి ఆయన ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నో మంచి పనులు చేసి ఆ రోజు ₹2 కిలో బియ్యం అయితేనేని తర్వాతనే ఇవన్నీ చాలా మార్పులు వచ్చినాయి. అసలు ఫస్ట్ సంక్షేమం అంటే ఏంటో దేశంలో తెలియజేసింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సంక్షేమానికి అర్థం చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో ఈరోజు మేము పనిచేస్తున్నాం. చాలా ఆనందంగా ఉందండి. సూపర్ మేడం. అదేవిధంగా ఇప్పుడు 101వ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారి నెక్స్ట్ రేపు మనకి 4th ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ రాబోతూ ఉంది. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్న రిజల్ట్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకమైన నియంతృత్వ పాలనలో ఉన్నారండి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఏ ఎలక్షన్ అయినా తెల్లారేటప్పటికి ఎలక్షన్ అయిన మరుసటి రోజుకి అందరికీ కూడా ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం వస్తుంది. ఎలక్షన్ ఎలా జరిగింది, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అని. కానీ ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడూ కూడా అంటే కరెక్ట్గా ఇది అని చెప్పలేని ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న ఎలక్షన్ ఇది ఒకటే అండి, 2024 ఎలక్షన్. ఎందుకంటే ఈ రోజు కూడా ఆ భయం నీడలోనే ప్రజలందరూ బతుకుతున్నారు. అంటే ఏమో తెలీదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మార్పు కోరుకున్నారండి. మార్పు రావాలని చాలా బలంగా కోరుకున్నారు. ఖచ్చితంగా మార్పు రాబోతోంది. కానీ ఒకవేళ బై ఛాన్స్ రాకపోతే మా పరిస్థితి ఏంటి అన్న ఒక భయంలో ఇప్పటికీ జనాలు బతుకుతున్నారండి. అందుకే ఎక్కడ మీరు ఎగ్జిట్ పోల్స్ చూడండి, ఎక్కడ ఎవరు ఏ మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా ఎవరు కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. అంటే ఓటు ఒకరికి వేసినా బయటకు వచ్చి ఇంకొకరికి వేసామని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితిలో మన రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారండి. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ గతంలో ఎప్పుడూ లేదు, ఇంకా తర్వాత కూడా ఎప్పుడు ఉండబోదని నేను అనుకుంటున్నానండి. అంటే మీరు కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నట్టేనా? లేదండి, క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎందుకంటే మేము గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళం, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళం. మాకు ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తోంది. కానీ ప్రజలు భయపడుతున్నారు బయటకు వచ్చి చెప్పడానికి. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అంటే అంత భయభ్రాంతులకు గురి చేశారు వైసీపీ వాళ్ళు ప్రజల్ని. సో ఈ భయం గుప్పట్లో బయటపడాలని వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు, మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నామండి. మేబీ ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మేడం టీడీపీ పార్టీకి? అంటే నేను కరెక్ట్గా అయితే నాకు చెప్పలేనండి, నేను రాష్ట్రం మొత్తం పనిచేయలేదు కదా. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా 100 పైనేనండి. అసలు నిజంగా ఇప్పుడు జనం ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే 150 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అంతే. వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైనాట్ 175 అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అధిష్టానంలోకి మేమే రాబోతున్నాం, వైజాగ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? వై నాట్ 175 అని అంటున్నారంటేనే అది అర్థమవుతుందండి. నియంతృత్వ పోకడికి అదొక తార్కాణం అండి. అంటే మేము నియంత్రలము, మేము ఏమనుకుంటే అదే జరగాలి అని వాళ్ళ యొక్క నియంత్రణతో పోకడని తెలియజేస్తుంది వై నాట్ 175. ఎంత గొప్పవాడు దేవుడే అందరినీ మెప్పించలేడండి. ప్రజలు మనుషులు మనం ఎవరిని మెప్పించగలము? ఎంత బాగా చేసినా ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది. అలాంటి నువ్వు వై నాట్ 175 అంటున్నాడు, దేవుడి కంటే గొప్ప అనుకుంటున్నావా? దేవుడి కంటే గొప్పవాడు అయితే కాదు కదా. దెన్ వై నాట్ 175 ఎలా చెప్పగలుగుతావు మీరు? చెప్తున్నారంటే వాళ్ళ అంటే మేము నియంతృత్వం, మేము దేవుడి కంటే గొప్ప, మేము ఏం చెప్తే అదే జరుగుతుందన్న ఒక నియంత్రణతో పోకడలో ఉన్నారు. దాన్ని బద్దలు కొట్టి రేపు 4వ తేదీన అసలు నిజం ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తారండి ప్రజలు. అంతే మేడం. ఖచ్చితంగా మేడం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ సంబంధించి రేపు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చి మేమే అధికారంలోకి రాబోతున్నామని మీరు చెప్తున్నారు. సో వచ్చిన తర్వాత సో ఏ విధమైన పరిపాలన మీరు అందించబోతున్నారు? మీ అంటే ఇన్ని రోజులుగా సంవత్సరాలుగా మీ తోటు నడిచినటువంటి కార్యకర్తలు చాలామంది ఉంటున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి భరోసా కలిగించబోతున్నారు మీరు? గత 5 సంవత్సరాలుగా అటు ప్రజలతో పాటు ప్రజల కంటే మరీ ఎక్కువగా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే మాట్లాడితే కొట్టడానికి వచ్చి అసలు ప్రతిదానికి కేసులు పెట్టడము చాలా ఇబ్బంది పడ్డారు. వీటిలన్నిటి నుండి రేపు 4వ తేదీ వీటిలన్నిటి నుండి విముక్తి కలగబోతుందండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు
నాయకత్వం కోరుకున్నారండి. ఆ అనుభవం ఉన్న నాయకుడు మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంతో అనుభవం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో కూడా మనందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు కూడా ఎంతో చేయాలని ఈ వయసులో కూడా ఎంతో తాపత్రయపడుతున్నారు ఆయన. ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలని ఆశపడుతున్నారు. అలా చేయగలిగిన ఏకైక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వారందరికీ మేము ఈరోజు కార్యకర్తలం అయితేనేమో అందరం కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటాము. ఖచ్చితంగా వారితో పాటు కలిసి నడిచి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేస్తామండి. మంచి రోజులే రాబోతున్నాయి కార్యకర్తలకి, అలాగే రాష్ట్రానికి కూడా అండి. ఏం భరోసా ఇవ్వబోతున్నారు మీ కార్యకర్తలకి మేడం? మీతోటే వచ్చిన తోటి మహిళలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కావచ్చు, మీతోటే అంటే మీ అడుగుజాడలో నడిచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? భరోసా అంటే ఇప్పుడు ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా తెలుసండి. రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి అనేది తెలుసు. ఖచ్చితంగా మేమందరం కలిసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నాం. కానీ సపరేట్‌గా ఒక్కొక్కరికి భరోసాలని కాదండి. ఈరోజు రాష్ట్రం ఉన్న దుర్భరమైన పరిస్థితి నుండి రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనుకుంటున్నాం. సో అందరూ కలిసి కృషి చేస్తేనే, ఇప్పుడు నాయకుడు ఒక్కడే ఎవరు ఏం చేయలేరు కదండి. ఎంత గొప్పవాడైనా నాయకుడికి మేమందరం తోడైతేనే చేయగలరు. సో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి బాధ్యతగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఈ గత 5 ఏళ్ళు కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ అనుభవించిన ఇబ్బందులకు కూడా నాయకుడు కూడా ఈరోజు తోడుగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు యువ నాయకత్వం లోకేష్ బాబు గారిని కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా వారు రాష్ట్రం అంతా తిరిగి యువగళం అప్పుడు ప్రజలందరూ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు చూశారు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకు మీరు రేపు 24లో రేపు జూన్ 4 తర్వాత చూడబోయే తెలుగుదేశం పార్టీ కొత్తగా చూస్తారండి. ఇంకో వైపు చూస్తారు. ఎందుకంటే అటు అభివృద్ధి, సంక్షేమం ఎంత అవసరమో కార్యకర్తలకి నాయకుల యొక్క అండదండలు కూడా అంతే అవసరం కాబట్టి అది ఒక కొత్త టీడీపీ పార్టీని మీరు చూడబోతున్నారండి.